కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 44వ టాపిక్ నారద భక్తి దర్శనంలో భక్తి స్వతః ప్రమాణము అంటే ఏమిటంటే భక్తి సులభమే నిజమే, కానీ దీనికి ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే దానికి వివరణ అంటే భక్తి కలిగిందా లేదా ఏంటి ప్రమాణం, అది ప్రశ్న. భక్తికి ఇతర ప్రమాణములు ఏమీ లేవండి. భక్తికి భక్తియే ప్రమాణం. ఉదాహరణకు కోర్టులో కేసు వేస్తే జడ్జి దానికి కావలసిన సాక్ష్యాధారాలు అడుగుతాడు. మరి భక్తి సౌలభ్యానికి రసస్వరూపాన్ని స్వయం ప్రకాశత్వానికి ఏమి ప్రమాణాలు నిలుస్తాయి, అది ప్రశ్న. ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు, నేరం జరిగిన ప్రదేశంలో లేడు కనుక అతనికి రుజువులు కావాలి, ప్రమాణం కావాలి, అది వాస్తవం. కొన్నింటికి వ్రాతపత్రాలు సాక్ష్యాధారంగా పనికి వస్తాయి, అతను రాసిచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. కొన్నింటికి వ్యక్తుల సాక్ష్యంగా చెప్తారు. కానీ కొన్ని విషయాలు స్వతః ప్రమాణాలుగా ఉంటాయి, అతనే ఒప్పుకుంటాడు. వాటికి లిఖిత ప్రమాణాలు వ్యక్తుల సాక్ష్యం అవసరం లేదు. అదేవిధంగా భక్తి స్వయం ప్రమాణం, దీనికి సాక్ష్యాధారాలు అవసరం లేదు, నీకే తెలుస్తుంది అంటారు. అంటే ఎలా అంటే సుఖ దుఃఖాలు మనసుకి అనుభవం అవుతాయి, అవునా కాదా? ఇదే విధంగా అది ప్రమాణం. ఇదే విధంగా భగవద్భక్తికి బాహ్యంలో లేదు, ఇది హృదయంలో ఉండే శక్తి కాబట్టి భక్తి కాబట్టి మన మనస్సులో భక్తి ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రమాణాలతో పని లేదు అంటున్నారు. ఒకసారి స్వామి రామతీర్థానందతో ఒక పండితుడు వాదన చేశాడట. ఆత్మ మరియు బ్రహ్మ ఒకటే అని చెప్పడానికి ప్రమాణం ఏమిటని అడిగాడంటే, ఇది చెప్పగలమండి. ఆయన ధైర్యంగా స్వామీజీ ఏమన్నారంటే నేనే ప్రమాణం అని చెప్పాడట. ఇక మాట్లాడలేదు. కాబట్టి భక్తిని కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, ఇది పుస్తక విషయం కాదు, ఇది అనుభవానికి సంబంధించిన విషయం. అది అనుభవానికి సంబంధించింది, అనుభూతి సంబంధించింది ఇదంతా కూడా. అయితే నీ హృదయంలో ఎప్పుడైనా ఎవరి పట్లైనా ప్రేమ కలిగిందంటే దానికి నీవే స్వయం ప్రమాణం. ఇంకోటి చెప్పేది ఏమిటి అక్కడ? ఇందులో అన్య ప్రమాణాలు ఎందుకు, ఇంకా పోలికలు ఎందుకు? కాబట్టి ఒక్కటే ప్రశ్న, నీ మనసులో ఏదైనా భావం కలిగితే నీవు దాంతో తాదాత్మ్యం చెందుతావు, రైట్. దానివల్ల ఆ భావనకు పూర్ణత కలుగుతుంది. ఇక మరి కోరిక భావన కలగకపోతే నేను ఉండలేను అనేంత స్థితి వస్తుంది. కొద్దిసేపట్లో ఆ కోరికలు మాయమైపోతాయి. ఇంతవరకు జీవితంలో అనేకమైన కోరికలు వస్తుంటాయి పోతుంటాయి, తాత్కాలికంగా పని వేసుకొని మళ్ళీ పోతుంటాయి. ఎన్ని వచ్చినా పోయినా జీవితంలో ఈశ్వరేచ్ఛ కలిగేంత వరకు శాంతి లభించదు. ఈశ్వర ప్రేమ నీలో కలిగే వరకు సంపూర్ణత లభించదు, అది సారం. ఇంకా చూడండి, ఈ సారం చెప్తున్నాం. ఇక్కడ వీరమిత్రోదయం అనే ఒక ధర్మశాస్త్రం ఉందంట. ఆ గ్రంథంలో ఏముందంటే అనేక సర్గలు అంటే అనేక అధ్యాయాలు ఉన్నాయి. ఒక సర్గం భక్తి ప్రకాశంలో ఏముందంటే దానిలో ధర్మం ఆచరించి మరణానంతరం స్వర్గసుఖములు పొందగోరిన వారిని గురించి దానిలో ఉందట. అది అయితే ఇప్పుడు వారు స్వర్గం వెళ్ళినట్టు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకే తెలియాలి, మనకి అది తెలుస్తుందండి. అయితే మనం పరమ ప్రేమాస్పదుడైన ప్రభునామం చేస్తే హృదయం ద్రవిస్తుంది, కళ్ళ నుండి అశ్రువులు ప్రవహిస్తాయి, ఆర్తి కలుగుతుంది, పులకాంకితం కలుగుతుంది, శరీరం రోమాంచితం అవుతుంది. ఇది మనస్సు అనిరుచమైన ఆనందంతో పూర్ణమవుతుంది. కాబట్టి ఇది ప్రమాణం, అవునా కాదా? ఈ ఆనందం యొక్క కల్పన సమాధిలో బ్రహ్మలోకంలో లేదా తత్వజ్ఞానం లభించిన తర్వాత దొరకుతుంది, అది వేరే, అది జ్ఞానం ఉండేటువంటిది. కాబట్టి ఇదంతా ఎవరు ఆలోచిస్తారు? భక్తి మాత్రం సంయేదము సాక్షి భాష్యం. భక్తి మాత్రం ఇమీడియట్లీ తెలిసిపోతుంది. అక్కడ బ్రహ్మజ్ఞానం అంత తెలియదు, అంత తేలిక కాదు. అయితే మా మనస్సులో ప్రేమ ఉందని మాకు తెలియడం లేదని ఒక ప్రేమికుడు అంటాడట. చూడండి విచిత్రం. అయితే మనస్సులో ప్రేమ కలుగకపోయినడలా అంటే ఆ అభావము బాధిస్తుంది, వేదన కలుగుతుంది. సో ఆ వేదన కలుగుటయే ప్రేమాంకురార్పణ అంటున్నాడు. సరే, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత నేను జ్ఞానిని అనే అహంకారం కలగదు, రైటే. అలాగే ప్రేమలో కూడా నేను ప్రేమికుడు అనే అహంకారం కలగదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రేమ గురుణ గౌరీగణ పాఠ్యతే అంటున్నారు. అంటే ప్రియునికి ఏ విధంగా సేవ చేయాలనేది ప్రేమే నేర్పిస్తుందట. ప్రియునికి ఏ పువ్వు ఇష్టము, ఎటువంటి భోజనం కావాలి, ఎటువంటి వస్త్రం కావాలి, ఎప్పుడు పాట ఇష్టం అవుతుంది అనే విషయాలన్నీ ప్రేమ నేర్పిస్తుంది. అది కాబట్టి బాహ్య వస్తువులందరి ప్రేమ కష్టాలకు దుఃఖాలకు మూల కానవుతుంది. బాహ్య ఎందుకంటే లభించవచ్చు లభించకపోవచ్చు.
బాహ్య వస్తువులు అదే నీడలు అంటాడు. నీడలు పట్టుకుందాం అనుకుంటే అవి దొరకవు. అది ప్రాపంచిక సుఖాలు అంటున్నాడు. కాబట్టి కృష్ణుని కృష్ణనామాన్ని తప్పించి నువ్వు ఏది పట్టుకున్నా దాంతో మోసపోతావు. ఒక వస్తువుని పట్టుకుంటావు, ఒక కీర్తిని పట్టుకుంటావు, ఒక ధనాన్ని పట్టుకుంటావు, స్త్రీని పట్టుకుంటావు, దాంతో మోసపోతావు. చూడండి ఎంత బాగుందో. కాబట్టి బాహ్య వస్తువులంటే ప్రేమ కష్టాలు సుఖాలకు దుఃఖాలకు మూల కారణం. అది మూలం, దట్ ఇస్ ద రూట్ కాజ్. ఆకలి వేసినప్పుడు మనస్సులో ఆహార పదార్థాలు ఆలోచిస్తే కడుపు నిండుతుందండి? నిండదు. కానీ స్థూల దేహము బయటనే వదిలేసాయి. గురుకృప వల్ల ఏర్పడిన ఆ నామం, అది ఆ నామదేహం, అది భావదేహం. మనస్సులోనే ప్రియునికి సేవ చేయవయ్యా, సత్కారం చేయి, దానికి ఏ ప్రమాణాలు అవసరం లేదు. ఆనందం ఎంత కలుగుతుందో చూసుకో నువ్వు. అదే నిజ ప్రమాణము అంటున్నాడు. ఈ విధంగా భక్తి జ్ఞాన కంటే సులభం, ప్రమాణమైంది అంటున్నాడు. ఎందుకంటే జ్ఞానములు శాస్త్ర తాత్పర్య నిర్ణయం కోసం ఎన్నో నిర్ధారణ చేయాలి. కాబట్టి చూడండి ఎంత బాగా చెప్తున్నారు ఏది ప్రమాణము అని చెప్పడానికి. కాబట్టి జీవితంలో హృదయంలో శాంతి ఉన్నదా లేదా, పరమానందం మనకు లభిస్తుందా లేదా, ఇది మనం తెలుసుకుందామండి. అయితే ఎవరు నేను భక్త శిఖామణి అనగా నీ భక్తి కలుగుతుందా కాలాగదు. బాహ్య విషయాలు నీకు ఎంతవరకు ఆసక్తి ఉంది దీన్ని బట్టి నిర్ణయించాలి మనం. ఇప్పుడు ఇంట్లో సుఖము శాంతి ఆనందం లేని వారే బయట తిరుగుతుంటారు అంటున్నాడు హరనాథ్. హృదయంలో భక్తి ఉంటే బయట విషయాల్లో తిరిగి అవసరమే ఉండదు. ఆనందం నీలో ఉన్న పరమేశ్వరుడు ఇస్తున్నాడు. ఒకసారి అంటే ఒక ఆయన అడిగారట, బృందావన నివాసి కోకిల సాయి అని ఆయన పేరు, మహానుభావుడు ఆయన పేరు. అంటున్నాడు, అయ్యా మంచి సినిమా ఉంది రండి వెళ్దాం అన్నారట. ఆయన అన్నాడట, అంత బాగా చెప్తాడు, నేను కళ్ళు మూసుకొని బృందావనము, అక్కడ ప్రవహిస్తున్న అమృత ఝరులు, యమున, ఆవులు, గొల్ల పిల్లలు, గోపికలు అందరినీ చూడగలను. అంత సౌందర్యాన్ని నువ్వు బయట చెప్పగలవా అని అడిగాడట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కాబట్టి ఏ చిత్తమందు భక్తి ఉదయించునో ఆ చిత్తమును భక్తి విశ్వాసంతో నింపివేస్తుంది. తర్వాత చిత్తమును ప్రీతమ ప్రభు ఆకారంలో పరిణితి చెందాలా చేస్తుంది. అన్నీ ఆ లీలన్నీ గుర్తొస్తాయి. కాబట్టి మనం చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తారు. ఇప్పుడు ధర్మంలో మాటికి దేవతల మూర్తులు మారుస్తుంటారట. అంటే ఏమిటి? ఇప్పుడు నీకు ఏదో కోరిక ఉంది, లక్ష్మి కావాలి, కనకధారస్తవం, ఇంకేదో కీర్తి కావాలి, ఇంకేదో శత్రుజయం కావాలి. కాబట్టి నీకు ఏ కోరిక ఫలించాలో ధర్మ ప్రకారం ఆ దేవతల గురించి పూజలు చేస్తారు. భక్తిలో అలా కాదు, ఒకే దైవం, అతనే ప్రభు, అతనే స్వామి, పరమానంద రూపాన్ని చెప్పారు ఆయన్ని అని చెప్పడం చేత ఏమిటంటే, పరమానంద రూప అని చెప్పుడు చేత భక్తిని యోగం కంటే విశిష్టమైనదిగా తెలుపుతుంది. యోగములో వృత్తి నిరోధం చేతన ఆనందం కలుగును. వృత్తి అంటే నీ మనల ప్రభుత్వాన్ని ఆపేయాల, కానీ భక్తి అలాగా స్వతహా పరమానంద స్వరూపిణి. కాబట్టి భక్తి యొక్క సౌందర్య మధుర ప్రవాహం యొక్క చిన్న చిన్న భాగం చేతనే జగత్తును సౌందర్యము, మాధుర్యము, సౌకుమార్యము, సౌరభ్యం అన్నీ ఏర్పడతాయి. వాటి ఎందుకు మనసు లగ్నము కావటమే ఆనందం. కాబట్టి భక్తిలో ఈ ఆనందం ఏ విధంగా కలిగింది అని ప్రశ్నిస్తే ఆనంద వ్యవస్వరూపము, ఇది ప్రాకృత స్వరూపం కాదు కావున కోరవలసింది, కోరదగింది అది. కాబట్టి ఇప్పుడు వేదాంతం ఏముంటుంది? ఇదంతా మాయాస్వరూపం ఉంటుంది. కానీ భక్తి మాధుర్యానికి పరమాత్మ ఐశ్వర్యాన్ని కూడా త్యజిస్తాడు. అంతే కదా. దాసాందాసుడుగా ఉంటా అన్నాడు. బలి చక్రవర్తి కోట కాపలు ఉన్నాడా లేదా? ఒక కృష్ణుడు గోపికను ఎత్తుకున్నాడా లేదా? ఇది వేరండి. కాబట్టి చూడండి, జాగ్రత్తగానండి. ఒక మంచి రసమైనటువంటి ఒక టాపిక్స్ చెప్తాను. కుసుమహార శ్రీకృష్ణచంద్రుడట ఒకసారి చిలకని పెంచాడట. దానికి ధార అని నేర్పినాడట. అది గబాబు అనడంలో ఏమైంది? రాధా అంటుండేదట. చూడండి ఎంత బాగుందో. అలాగే శ్రీకృష్ణుని ప్రేమ రాధామయం, శ్రీ రాధారాణి ప్రేమ శ్రీకృష్ణమయం. వాళ్ళ అభిన్నులు ఒకే ఒక రూపం. రాధే కృష్ణ అంటే అదే అర్థం. ఒకసారి ఉద్ధవుడు రజభూమికి వెళ్ళి అక్కడ గోపికల ప్రేమకు వశీభూతుడైనాడట. వారిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మధురకు వచ్చి శ్రీకృష్ణుడితో అంటున్నాడు, ఏది ఉద్ధవుడు, నీవు చాలా దయగలవాడివని, కృపామూర్తివని నేను అనుకున్నాను, కానీ నువ్వు చాలా కఠినుడివి. వ్రజవాస ప్రేమను కాదని ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిసిపోయావు. అబ్బా, శ్రీకృష్ణుడితో మాటలు గంభీరం అయిపోయాడు, మౌనంగా ఉండాడు. ఒక్కసారి ఏంటంటే తన ఒంటి పైనున్న పీతాంబరం తీసివేశాడట. ఉద్ధవుడు అతని రోమరోమంలో రాధారూపాన్ని చూశాడు. ఎంత పులకాంకితం అవుతుంది ఇది వింటుంటే. ఏమిటి? కృష్ణ ప్రభు తన మీద కప్పబడిన వస్త్రం తీసివేస్తే
ఉద్ధవుడు చూశాడట, కృష్ణుడి యొక్క రోమరోమంలో రాధారూపాన్ని చూశాడట. బ్యూటిఫుల్. అట్లాగే కాబట్టి భక్తిలో భక్తునికి తన ప్రభు యొక్క ఆధారం ఉంటుంది తప్పకుండా. ప్రభు తన భక్తుని అనుక్షణం చూస్తూ ఉంటాడు. అతని హృదయం వదిలి ఎక్కడికి పోదు. భక్తిని హృదయమే భగవంతుని నిజధామము. అందుకే పరమానంద రూపాత్ అంటాడు. మధురం మధురం. అది ఆనందం పరాకాష్ఠయే పరమానంద స్వరూపము అంటున్నాడు. కాబట్టి అక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ చెప్తాను. పరాధీనత స్వతంత్ర అనే డిస్కషన్. పరాధీనతలు సర్వము దుఃఖమేనండి. స్వతంత్రతతో సుఖం ఉంది. మనం స్థూలంగా మనం ఇది గమనించి సూక్ష్మంగా చెప్పాలంటే సుఖ దుఃఖాల పరిభాష ఇదేనయ్యా. కాబట్టి నీవు ఫ్రీ మైండ్ కలిగి ఉన్నావా? అనేక చిక్కులో చిక్కుకున్నావా? ప్రాపంచిక సుఖభోగాలు స్వాతంత్రం ఉందండి మనకి. జీవించడం కూడా స్వతంత్రం లేదు. నువ్వు పీల్చేయగల నీ స్వాధీనం ఉందా చెప్పయ్యా? ధనం సంపాదించావు, దాన్ని కాపాడుకోవటం, భోజనం చేయడం, మాట్లాడటం, అన్ని నడవడం, ఏదైనా నీ స్వతంత్రం ఉందా? చెప్పండి. ఒక్కొక్కసారి పరాధీనతలో ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించావో వారు పూజించినప్పటికీ అది పరాధీనతగా ఉంటుంది. మనకు వాళ్ళ మీద ప్రేమ లేదు కదా. మనం ఎక్కడికో పరాధీన, దేనికో బంధించబడి ఉన్నాం. కాబట్టి కండ్లు, ముక్కులు, చెవులు ఏవైతే మనం అనుకుంటున్నామో అవి కూడా పరాధీనమైనవే. చూడటానికి నీ కళ్ళు సరిగా ఉండాలిగా, నువ్వు చూసే వస్తువు సరిగా ఉండాలిగా, అప్పుడే బాగుంటాయి. ఈ రెండు బాగున్నా చీకటిగా ఉంటే ఏం చేస్తాం? అంటే నేత్రం చూడటానికి ఇంతటి పరాధీనత ఇన్ని కావాలి. అట్లాగే ఇంద్రియాలన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో దేహాభిమానికి పరతంత్రయే శరణ్యం. పరతంత్రం సుఖం ఎక్కడ ఉందయ్యా? నీ మనసు నీ స్వాధీనంలో ఉందా? నడపబడుతున్నావా, నడుస్తున్నావా? ఆలోచించుకో. బండ ప్రశ్న. దేహం ఒక యంత్రం, కానీ ఇది నాది కాదు, ఇది ఇతరులపై ఆధారపడినటువంటిదని బుర్ర కావాలి. అటువంటి దేహంపై ఆధారపడినవాడు పరతంత్రుడు కాక ఏమవుతుంది? ఈ పరతంత్ర పోవడానికే నామం కావాలి, నామం కావాలి, నామం కావాలని చెప్తున్నాడు ఆయన. కుసుమారి చూడండి, బొంబాయిలో ఒక సజ్జనుడి కళ్ళు పోయాయట. ఆయన చాలా బాధపడుతున్నారట. కొంతకాలానికి సత్సాంగత్యం చేత వారు ప్రభుభక్తి కలిగి పరమాత్మ రూపాన్ని తన మనసులో చూడగలుగుతున్నాడట. అతను అంటాడు, ఇక నాకు నేత్రముల పరాధీనత పోయింది, నాకు దుఃఖం దూరమైంది అనుకున్నాడు. చూడండి, అంతర్ముఖి సదాసుఖి. కానీ ఏంటంటే సమస్య లోపల ఉన్నాయి, బయట వెతికితే ఎట్లా? అదంటాడు ప్రేమ సజ్జలు. నీ మనసుని వాడు ఎక్కడ ఉన్నాడే? లోపల ఉన్నాడు. లోపల వెతక, బయట వెతికితే ఎట్లా? అట్లాగే నా స్నేహితులు ఒకరు వేదాంతి గురించి ప్రశ్నిస్తూ సాకార రూపధ్యాన్ అనగా ఏమిటని ప్రశ్నించారు. అయితే సందర్భానుసారంగా జవాబు చెప్పవలసి వచ్చింది కనుక నీ యొక్క కల్పనయే నేను సమాధానం చెప్పాను. అంటే ఏమిటి? ప్రేమ ఒక్కటేనయ్యా, అది సాధించడానికి నీ కల్పన రాముడై ఉండొచ్చు, కృష్ణుడై ఉండొచ్చు, విష్ణువై ఉండొచ్చు, ఎవరైనా కానీ పాదాలు పెట్టుకోండి. కాబట్టి ఇదంతా కూడా కల్పన. ఈ కల్పన వల్ల అసలు దానికి చేరాలి. అది కాబట్టి కొంతమంది ఏంటంటే వారు మౌనంగా ఉండిపోయారట. వారికి 15 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారట. చేయడం ప్రారంభించి కూడా 15 ఏళ్ళు అయిందట. ఒక్క మారు నా దగ్గరికి వచ్చి, స్వామీజీ, ఈరోజు నాకు ఒక సందేహం నివృత్తి అయింది. నేను ఎప్పుడు పరమాత్మని నా హృదయంలో ప్రవేశిస్తే అప్పుడే ధ్యానం కుదురుతుంది అనుకునేవాడిని. నేను చూడండి, నేను ఎప్పుడు ఏమనుకునేవాడిని? పరమాత్ముడు ఇప్పుడు నా హృదయంలో ప్రవేశిస్తే అప్పుడే ధ్యానం కుదురుతుంది అనుకునేవాడినాడట. ధ్యానం చేయడం మా చేతిలో కాదు అని విచారించేవాడిని. ఇప్పుడు తెలిసింది, భగవంతుడు మన రూపకల్పన అయితే అతడు ఎప్పుడు మన హృదయంలోనే ఉంటాడు. చూడండి, మనం అతన్ని ఒక ఆకారంగా కల్పించుకొని, ప్రేమరూపం కల్పించుకొని మనం హృదయంలోనే ఉంటాడు, ఆ విధంగా భావించవచ్చు. ఈ సంసారాన్ని వదిలివేసి నేను అతనే దర్శిస్తాను. ధ్యానంలో పరమాత్ముడు చూడటానికి మనకి స్వతంత్రం అని తేలిపోయింది. అంటే ఫ్రీ విల్ టు జీవా అనేదే చెప్పాడు. నీ ఇష్టం ఏవైనా కల్పించుకో, లభ్యమవుతాడు. కాబట్టి ఇక నేను అతన్ని ప్రత్యక్షం చేసుకొని తీరుతాను అని దృఢవిశ్వాసంతో సంతోషంగా చెప్పాడు. కాబట్టి భక్తి ఎప్పుడు కూడా సర్వశక్తిమంతురాలు. పరమాత్ముడే తన భక్త పరాధీనతను ఒప్పుకున్నాడు. అది తర్వాత నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఇది భక్త పరాధీనత. కుసుమహర కుసుమహర కుసుమహర.